నా పేరు అశోక్ కుమార్. మాది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ మండలం పక్కనే ఉన్నటువంటి కాకులకొండారం అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు. నా చదువు మొత్తం కూడా మా ఊరు పక్కనే ఉన్నటువంటి రాములవండ డైలీ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకునేవాడిని. ఆ తర్వాత స్కూల్ 6 to 10th దోమల్పల్లి హై స్కూల్ సైకిల్ మీద రెగ్యులర్గా పోయేవాడిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ జిల్లా కేంద్రంలో చదువుకునేవాడిని. దాని కారణంగా ఎంతోమంది సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నప్పటికీ అంటే వాళ్ళకు ఉద్యోగం మీద అవగాహన లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందే ఒక 10 సంవత్సరాల నుంచి వాస్తవంగా 2001 నుంచి 2002 నుంచి ఉద్యమ ప్రస్థానం బలంగా స్టార్ట్ అయినప్పటి సందే నేను ఒక జర్నలిస్టుగా ఉన్నాను. ఆ జర్నలిస్టుగా ఒక ఉద్యమాన్ని అపశోభన పట్టిన వ్యక్తిగా, ప్రతి అణువణువు చూసిన వ్యక్తిగా, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, ఉద్యమంలో నిరాహార దీక్ష కూడా నేను యాజ్ ఎ జర్నలిస్టుగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష కూడా చేసినటువంటి సందర్భం, ఉద్యమంలో పాల్గొన్న సందర్భం, ఉద్యమాన్ని నా కలం చేత ప్రతిరోజు రాసిన సందర్భం, ఇవన్నీ నేపథ్యంలో ఆ తెలంగాణ ఉద్యమాన్ని అపశోభన పెట్టిన కారణంగా నేనైతే ఏదైతే జ్ఞానాన్ని సంపాదించానో ఆ సంపాదించిన జ్ఞానాన్ని మొత్తంగా విద్యార్థులకు చేరవేయడంలో నేను ఒక మీడియేటర్గా ఉండి వాళ్ళ విద్యార్థులకు సబ్జెక్టుని అందించడం జరిగింది. వాళ్ళ విద్యార్థులు కూడా పాఠాన్ని నేర్చుకున్నారు. ఉద్యమం అంటే పాఠం చెప్పడమే కాదు, ఉద్యమ కోణాలు ఏంటి, ఉద్యమం ఎలా జరిగింది. ఈ ఆన్లైన్ వ్యవస్థ ఫ్రేమ్ మీదకి వచ్చిన కారణంగా ఆ కరోనా టైంలో విద్యార్థులు అనేవాళ్ళు ఆఫ్లైన్కి రాలేని పరిస్థితులలో ఆన్లైన్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడింది. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అద్భుతంగా మనకు వచ్చిన అవకాశం ఏంటంటే క్లాస్ ప్లస్ అని ఒక యాప్ అనేది విద్యార్థుల చేరువ కావడానికి ఎంతో ఒక అనుసంధానకర్త ఉపయోగపడింది. ఫ్యాకల్టీ మేము కావచ్చు, మా దగ్గర సబ్జెక్ట్ ఉండవచ్చు, కానీ ఆ సబ్జెక్టుని ప్రతి విద్యార్థికి అందించాలంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక ఆ యాప్ను తయారు చేసుకోవడం అంటే చాలా రిస్క్తో కూడినటువంటి వ్యవస్థ. అలాంటి రిస్క్ నేపథ్యంలో క్లాస్ ప్లస్ యాప్ అనేది ఒక అనుసంధానకర్తగా ఉపయోగపడి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి పాఠం ఆన్లైన్లో బోధించగలుగుతున్నామంటే అది క్లాస్ ప్లస్ యాప్ ద్వారానే సాధ్యమవుతున్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక క్లాస్ ప్లస్ యాప్ ద్వారా యాప్ డౌన్లోడ్స్ ఇవాళ ఎంత ఉన్నాయంటే దాదాపుగా 1,60,000 యాప్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఆ 1,60,000 యాప్ డౌన్లోడ్స్లో ఒక సబ్జెక్టు తెలంగాణిస్ట్ అనే సబ్జెక్టుని దాదాపు 1,20,000-30,000 మందికి నా యాప్ ద్వారా నేను క్లాస్ అందించాను. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నాను. కాబట్టి ఇటు యాప్ ద్వారా అటు యూట్యూబ్ ద్వారా ఈ ఆన్లైన్ ఒక ప్లాట్ఫామ్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని సబ్జెక్ట్ అనేదాన్ని నియర్ అంటే గ్రామీణ ప్రాంతాలలో పట్టణాలకు వచ్చి చదువుకోలేని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటీరియర్ ప్లేసెస్ అంటే ఒకరోజు నేను సైకిల్ మీద తిరిగి చదువుకున్న నేను, చదవడానికి కష్టపడిన నేను, పుస్తకాలు కూడా దొరకని ఒక పరిస్థితిలో చదువుకున్న నేను, లైబ్రరీలో గడిపిన నేను గ్రామీణ ప్రాంత విద్యార్థులలో చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం ముందుండే విధంగా ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ముందుకు వచ్చింది. అలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అశోక్ సార్ అనే వ్యక్తి ప్రతి గ్రామీణ విద్యార్థికి చేరువగలిగింది. ఇవాళ అది ఎస్ఐ కాంపిటీషన్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్ష ఏదైనా ఒక ఉద్యమాన్ని వినాలంటే అశోక్ సారే క్లాసులో వినాలన్నట్టు నేపథ్యంలో నేను రీచ్ కాగలిగాను. అంటే దీనికల ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ ఫీజు పెట్టి, ఉదాహరణకు 10,000 రూపాయలు ఫీజు పెట్టి 10 మంది కోచింగ్ ఇచ్చే బదులు 1,000 రూపాయలు ఫీజు పెట్టి 100 మంది కోచింగ్ ఇవ్వాలనేది నా లక్ష్యం. చివరికి నేను 100 రూపాయలకు కూడా కోచింగ్ అందించగలిగాను. ఆ 100 రూపాయల కోచింగ్ ఇచ్చిన కారణంగా కొన్ని లక్షల మందికి వాళ్ళ నేను చేరువ కావడానికి కారణమైంది. అందుకే గ్రామీణ ప్రాంతాలలో పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి చదువు అందాలంటే మనకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవాళ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందు కూడా నీట్ కానీ, సివిల్స్ కానీ, జేఈ కానీ, ఇలాంటి టెక్నికల్, దాంతోపాటు సెంట్రల్ జాబ్స్ కానీ అతి తక్కువ ఫీజుతో ఎక్కువ మందికి, ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి వాళ్ళ సబ్జెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉద్దేశంతో ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ ఈ అశోక్ కుమార్ సార్. కానీ సొంతంగా ఒక యాప్ను తయారు చేయాలంటే కనీసం ఒక 2-3 లక్షల రూపాయలు కావాలి. ఆ సందర్భంలో కొంచెం ఇబ్బందులు పడే సందర్భం. ఇంకోటి ఏంటంటే మెయింటైన్ చేయడం కూడా కష్టం. అలాంటి సందర్భంలో ఒక 15,000 రూపాయలు, బహుశా అప్పటికి 20,000 ఉంది అనుకుంటా, 15,000 రూపాయలు పెట్టేసి నేను క్లాస్ ప్లస్లో జాయిన్ అయ్యాను. అంటే
నేను ఓన్గా దాన్ని తయారు చేసుకోవడం కష్టమైన పరిస్థితి, దాన్ని మెయింటైన్ చేయడం కష్టమైన పరిస్థితులలో ఒక అద్భుతమైన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఈ క్లాస్ ప్లస్ యాప్. అలాంటి సందర్భంలో నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా పనిచేసే సందర్భంలో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గెస్ట్ క్లాస్ కోసం పిలవడం జరిగింది. ఆ గెస్ట్ క్లాసు పిలిచినప్పుడు దాదాపుగా నేను ఒక 2 గంటల క్లాస్, హౌ టు ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక 2 గంటల క్లాస్ చెప్పండి. విద్యార్థులు బాగా ఇన్స్పిరేషన్ అయ్యి, సార్ మాకు రెగ్యులర్గా ఒక 1 అవర్ క్లాస్ చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. అలా రిక్వెస్ట్ చేసినప్పుడు మార్నింగ్ పూట క్లాసెస్ చెప్పి, నా జర్నలిజం వృత్తిలో భాగంగా ఈవినింగ్ డ్యూటీకి పోయేవాడిని. అట్లా ఒక 1 ఇయర్ ఒక టీచింగ్ అండ్ జర్నలిజం 2 కూడా చేశాను. కానీ టీచింగ్లో ఉన్నటువంటి ఫ్యాషన్ కారణంగా, టీచింగ్ మీద ఇంట్రెస్ట్ కారణంగా, దాంతోపాటు జర్నలిజంతో పోల్చినప్పుడు ఎకనామికల్ కూడా బెటర్ ఫ్యూచర్గా నాకు కనపడింది. ఒకవైపు నా ఫ్యాషన్ నా యొక్క ఇక్కడ నెరవేరుతూ ఉంది, నా యొక్క కోరిక నెరవేరుతూ ఉంది. ఇన్ ద సేమ్ టైం ఎకనామికల్ కూడా బెటర్గా ఉన్న నేపథ్యంలో చివరికి జర్నలిజాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా ఈ టీచింగ్ ఫ్యాషన్కి వచ్చాను. ఇప్పుడు నేను ఒక ఫ్యాకల్టీగా బయట క్లాసులు చెప్పి, ఈడ క్లాసులు చెప్పి, బయట రోడ్డు మీద విద్యార్థులపై ముందు కూడా సివిల్స్, మా టార్గెట్ సివిల్స్ అనే కోచింగ్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులకి. ఇవాళ సివిల్స్ అనేది చదువుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒక విద్యార్థి ఒక ఫిలిమ్స్ కంప్లీట్గా అయ్యేసరికి 1,00,000 ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఒక 10,000 రూపాయలలో, అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ డబ్బుల పరంగా ఇబ్బంది అవుతున్న సందర్భంలో, అంటే వాడికి నాలెడ్జ్ ఉండి రూట్ తెలియనప్పుడు, ఏం చదవాలో రూట్ తెలియనప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తక్కువ రెమ్యునరేషన్తో చదువుకోవడానికి, ఒక నిరుపేద విద్యార్థి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడానికి బాగా ఉపయోగపడుతున్న ప్లాట్ఫామ్గా మనకు ఆన్లైన్ ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో ద బెస్ట్ క్లాస్ ప్లస్ యాప్.